వీసీ పోస్ట్ కోసం పెద్ద ఎత్తున రికమెండేషన్ లెటర్లు వచ్చినట్టు తెలుస్తున్నది. మంత్రుల సిఫార్లు, పైరవీల వల్లే వర్సిటీ వీసీల నియామకానికి బ్రేకులు పడ్డాయని ప్రచారం జరుగుతున్నది. రాజకీయ జోక్యం లేకుండా కేవలం సమర్థులైన విద్యావేత్తలను మాత్రమే వైస్ ఛాన్సలర్గా నియమించాలని సీఎం రేవంత్ భావించారు. అందుకోసం విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరించింది. కానీ మంత్రులు తమ సన్నిహితులకు వీసీ పదవులు ఇవ్వాలని పేచీ పెట్టినట్టు తెలుస్తున్నది. ఈ వివాదం అధిష్టానం వద్దకు చేరడంతో సదరు మంత్రులకు త్వరలో ఢిల్లీ పెద్దలు కౌన్సిలింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. విద్యాశాఖ పరిధిలోని 10 వర్సిటీల వైస్ ఛాన్సలర్ల పోస్టుల కోసం సుమారు 1400 మంది ప్రొఫెసర్లు దరఖాస్తులు చేసుకున్నారు. ఆ అప్లికేషన్లను పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సెర్చ్ కమిటీల మీటింగ్కు ప్లాన్ చేస్తున్న సమయంలో మెజార్టీ మంత్రులు తమ వాళ్లకు వీసీ ఇవ్వాలంటూ సీఎంఓకు సిఫార్సు లెటర్లు పంపినట్టు ప్రచారం జరుగుతున్నది. ఒక్కో మంత్రి 2-3 ప్రొఫెసర్లకు సిఫార్సు లెటర్లు ఇచ్చినట్టు టాక్ నడుస్తున్నది. కొందరు మంత్రులు తమ వర్గం వారికి తప్పకుండా ప్రయారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో మంత్రుల తీరును సీఎం రేవంత్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పొలిటికల్ లీడర్ల ఆశీస్సులతోనే వీసీ పదవులు పంపిణీ జరిగిందనే ఆరోపణలున్నాయి. ఆ కారణంగా వర్సిటీల్లో నాణ్యమైన విద్యాబోధన జరగలేదని విమర్శలొచ్చాయి. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న సీఎం రేవంత్ వీసీల నియామకం విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా భర్తీ చేయాలని భావించారు. సమర్థతతో పాటు సామాజిక న్యాయం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించారు. అందులో భాగంగా వీసీల పదవీకాలం ముగిసేలోపు కొత్త వీసీలను అపాయింట్ చేయాలని, అందుకోసం కావలసిన ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఈసీ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని వీసీల నియామకం కోసం దరఖాస్తులు తీసుకున్నారు. వచ్చిన అప్లికేషన్లను స్క్రూటినీ చేసి సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో అపాయింట్ అయిన వీసీల పదవీకాలం మే 21న ముగిసింది. ఈ నెల చివరిలోపు లేదా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే సెర్చ్ కమిటీలతో సమావేశం నిర్వహించే ఛాన్స్ ఉందని తెలుస్తున్నది. సెర్చ్ కమిటీ ఒక్కో వర్సిటీకి 3 పేర్లను ఫైనల్ చేసి రాజ్భవన్కు పంపితే అందులో ఒకరిని గవర్నర్ వీసీగా నియమించనున్నారు.